ఎల్ఎల్బి నువ్వు తెలుగు మీడియంలో చదివినవా ఇంగ్లీష్ మీడియంలో చదివినవా మనకి ఏమీ అవసరం లేదు. నీకు అక్కడ అర్హత ఉందా లేదా ఫస్ట్ చూస్తాం. అండ్ ఇప్పుడు ఎంట్రన్స్ పేపర్ కూడా మనకి 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇప్పుడు 3 ఇయర్స్కి నువ్వు అప్లై చేస్తున్నావు అనుకుందాము. 3 ఇయర్స్కి అప్లై చేస్తే కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు దాని కిందనే నీకు తెలుగులో కూడా ఉంటుంది క్వశ్చన్. ఓకే, పైన ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, దాని ఆప్షన్స్ ఉంటాయి. కింద తెలుగు క్వశ్చన్ ఉంటుంది, తెలుగు ఆప్షన్స్ ఉంటాయి. సో నీకు ఆ ఏంటది ఇబ్బంది రాదు నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు. అట్లానే మన దగ్గర ఉర్దూ మీడియంలో కూడా పెడతాం పేపర్. ఎందుకంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉర్దూ మీడియం పిల్లలు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ ఉర్దూ మీడియంలో మనము క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తాం. సో 3YDC పేపర్ కానీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి పేపర్ కానీ 5 ఇయర్స్ ఎల్ఎల్బి పేపర్ కానీ 3 లాంగ్వేజెస్లో పెడతాం. ఇంగ్లీష్ కామన్ ఒకటి, 2 తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఒక పేపరు, అండ్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ఇంకో పేపర్. సో ఉర్దూ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా నువ్వు సాఫీగా నీ ప్రశ్నలకి జవాబులు పెట్టుకోవచ్చు. కానీ నువ్వు ఒక్కసారి లా జాయిన్ అయిన తర్వాత నీకు తెలుగులో ఉండదమ్మా. నువ్వు ఇంగ్లీష్లోనే చదవాల్సి ఉంటుంది, ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది.